హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బిబింబాప్ చేస్తున్నానండి. కప్ స్పినాచ్, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్, టోఫు లేదా పనీర్ ఆప్షనల్. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దామండి. బాండి పెట్టుకోవాలండి. హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, హీట్ అయ్యాక క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, పనీర్, పాలక్ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి. హాఫ్ ఫ్రై చేసుకోవాలండి, ఫుల్ ఫ్రై కాదు, హాఫ్ ఫ్రై చేసుకోవాలి. హాఫ్ ఫ్రై తర్వాత సాల్ట్, బ్లాక్ పెప్పర్ వేసి మళ్ళీ కలుపుకుందామండి. అన్నీ సపరేట్గా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత బౌల్లో సపరేట్గా తీసుకోవాలి. ఇలా కనిపిస్తుంది కదండి, ఇది ప్రాసెస్. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వేడి రైస్, ఒక 2 స్పూన్ రైస్, టేబుల్ స్పూన్, ఆ తర్వాత పాలక్ అన్నీ సపరేట్గా మనం రైస్ పైన పెట్టుకోవాలండి. ఇది ఒక్కసారి తింటే మీరు మళ్ళీ తింటా అని చెప్తారండి, అంత బాగుంటుంది. క్యాబేజ్ అండి, ఇలానే అన్నీ సపరేట్గా రైస్ పైన పెట్టుకోవాలండి. ఒకటి తెలుసా అండి, ఈ డిష్ కొరియాలో చాలా అంటే చాలా ఫేమస్ అండి. దీని పేరు బిబింబాప్ అండి. రెసిపీ ఎలా వచ్చిందో మీకు తెలుసా అండి? పాతకాలంలో మిగిలిన అన్నం ఉంటుంది చూడండి, అప్పట్లో ఇది చేసేవాళ్ళంట. కర్రీ లేకపోతే సో ఏంటంటే ఇంట్లో ఏవైనా కూరగాయలు ఉంటాయి కదండి, దాంతో ఇలా వాళ్ళు కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ వేసి ఇట్లా ఫ్రై చేసి రైస్ మీద పెట్టుకొని ఇలా తినేవాళ్ళంటండి ఆ టైంలో. కాకుండా దీనిపైన సాస్ వేస్తుండండి, గుజ్జుచాంగ్ అని ఒక సాస్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేసుకొని వేసుకుంటుండండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకు కూడా ఒకసారి పెట్టండి. పిల్లలు కూడా మళ్ళీ నేను తింటాను మమ్మీ ఇది చేయి అని చెప్తారు. ఎందుకంటే పిల్లలు ఇప్పట్లో కూరగాయలు తినరు కదండి, ఇలా చేసి పెట్టండి, వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతుంది. వాళ్ళు మళ్ళీ ఇదే రెసిపీ కావాలని చెప్తారు మీకు. ఈ సాస్ అనేది గోచుచాంగు ఇంట్లోనే నేను ప్రిపేర్ చేశానండి. సో ఎక్కువ మటుకైతే మార్కెట్లో అవైలబుల్ ఉండదు, అమెజాన్లో మాత్రం దొరుకుతుందండి. కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఈ రెసిపీ కావాలైతే నాకు కామెంట్ పెట్టండి, ఇది కూడా త్వరలోనే నేను పోస్ట్ చేస్తానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎల్లప్పుడు నేను పోస్ట్ చేసినవన్నీ మీకు వస్తాయండి. సో అంతా అయిపోయిన తర్వాత ఇలా నువ్వులు వేసుకోవాలండి. తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఇట్లా కొంచెం ఫ్రై చేసుకొని అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మన బాడీ హెల్తీగా ఉండాలంటే ఎన్నో ప్రోటీన్స్, ఎన్నో విటమిన్స్ కావాలి కదండి. సో ఇలా మీరు ట్రై చేయండి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇట్లా హాఫ్ బాయిల్ తీసుకున్న వల్ల ఇంకా హెల్తీగా ఉంటారు పిల్లలు కానీ మనం కానీ.